వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది ఆ వార్త అనే చెప్పాలి. అయితే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి ఆ యొక్క తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క కేసు అనేక రకాలైనటువంటి మలుపులు తిరుగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఏదైతే సిట్టు పూర్తి స్థాయిలో ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అంతా కూడా నిగ్గు తేల్చేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి, పలు ఆధారాలు కూడా సేకరించి పలు డైరీలకు సంబంధించినటువంటి వారిని అంతా కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసి వాళ్ళంతా కూడా రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్న ఏదైతే తిరుపతిలోని సిట్ కార్యాలయం వద్ద మనము ఇదే సిట్ కార్యాలయంలో గతంలో అనేక డైరీలకు సంబంధించినటువంటి వారినంతా కూడా విచారించినటువంటి పరిస్థితి. ఎయిర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ, ఇలా అనేక డైరీలు దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఇదే సిట్ కార్యాలయంలో కూడా విచారించినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం పలువురి మీద కూడా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసి వాళ్ళంతా కూడా రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మరొక కొత్త కోణంలో ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి అప్పన్న అనేటువంటి వ్యక్తిని తాజాగా పోలీసులు సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నెల్లూరులోని ఏసీబీ కార్యాలయంలో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా అప్పన్న అరెస్టు తర్వాత ఒక్కసారిగా ఈ యొక్క లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి పూర్తిగా మలుపు తిరిగిందని చెప్పాలి. అంటే ఇప్పటి వరకు డైరీకి సంబంధించినటువంటి వారిని ఆ విచారణలో అదే రకంగా రిమాండ్ తరలించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏదైతే రాజకీయ పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి వ్యక్తిగతంగా పిఏగా ఉన్నటువంటి అప్పన్న కీలకంగా ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో వ్యవహరించాడన్నది కూడా సిట్టు అధికారులతో ఒక ఆధారాలతోటి అతన్ని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. అయితే అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా రిమాండ్లో ఉన్నటువంటి అతన్ని కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కస్టడీ కోరి పూర్తి స్థాయిలో అసలు ఎలా ఇతని ద్వారా ఎలా జరిగింది, బోలేబాబా డైరీ ఏదైతే గతంలో సప్లై చేసినప్పుడు ఆ బోలేబాబా డైరీ సంబంధించి కల్తీని వ్యవహారం చేస్తుంది అన్నటువంటి అనుమానాలతో కూడా అప్పుడు బ్లాక్ లిస్ట్లో కూడా ఈ యొక్క బోలేబాబా డైరీని పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా అదే డైరీ మీద ఏదైతే అనేక డైరీలు ఎయిర్ డైరీ కావచ్చు, అటు వైష్ణవి డైరీ కావచ్చు, వాటి నుంచి కూడా సప్లై చేసే దాని విధంగా కూడా ఈ అప్పన్న పాత్ర ఉందన్నది కూడా సిట్ అధికారులు అయితే ఒకంత అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క బోలేబాబా డైరీ సంబంధించి అది ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని తెలిసి అప్పన్న అనేటువంటి వ్యక్తి వేరే యొక్క డైరీల ద్వారా సప్లై కూడా చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది అధికారులు కూడా చూసిచ్చున్నట్టు కూడా వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అప్పన్నను కూడా పూర్తి స్థాయిలో రిమాండ్కు తరలించడం జరిగింది. పలు కీలకమైనటువంటి ఆధారాలు కూడా సిట్ అయితే సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సిట్ అధికారుల మీద ఏదైతే అప్పన్న గతంలో కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే తిరుపతిలో ఒక అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి అధికారిని సిట్టు విచారణ అధికారిగా కూడా నియమించుకున్నటువంటి నేపథ్యంలో ఆ అధికారిని నియమించకూడదంటూ కూడా గతంలో అప్పన్న కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు కూడా తీవ్రస్థాయిలో మందలించినటువంటి పరిస్థితి. మీకు ఏదైనా ఉంటే మీరు విచారణలో మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మీరు కోర్టుని ఆశ్రయించాలే తప్ప అధికారిని నియమించకూడదు అంటూ మీకు తెలియజేయడానికి లేదు అంటూ కూడా కోర్టు మందలించినటువంటి పరిస్థితి. అయితే అప్పన్న అరెస్ట్ తర్వాత ఎలాంటి పేర్లు బయట రాబోతున్నాయి అంటే పొలిటికల్గా ఇది ఒక మొదటి అరెస్ట్గానే మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులు ఇటు డైరీకి సంబంధించినటువంటి వారిని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి నేపథ్యంలో ఒక మాజీ టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి సంబంధించినటువంటి పిఏ ఆ పిఏని వాళ్ళు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్గా ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి అరెస్టుల పరం వేరు, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి వేరు. ఎందుకంటే ఇది రాజకీయము, ఇటు టీటీడీ రెండు కోణాల్లో కూడా అప్పన్నకు పాత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అనేక ఆధారాలు కూడా లభ్యం అవుతాయన్న కూడా ఒక సమాచారం అయితే అందుతుందని చెప్పాలి. వాళ్ళ కీలకమైనటువంటి పేర్లు కూడా తెర మీదకి వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు. అయితే అప్పన్న అరెస్ట్ తర్వాత ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి లడ్డు ఎంతో పవిత్రంగా భావిస్తారో భక్తులంతా కూడా అటువంటి లడ్డుని కల్తీని చేసినటువంటి ఇలాంటి వారినంతా కూడా ఇప్పటికే భక్తులంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఖచ్చితంగా ఈ యొక్క కల్తీ వ్యవహారం సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా సరే వదలకూడదు, వారిని అరెస్టులు చేయలేదు, దీన్ని ఈ కేసును కూడా నిగ్గు తేల్చాలంటూ కూడా అనేక మంది హిందూ సంఘ నేతలు కావచ్చు, పలు రాజకీయ పార్టీలు కావచ్చు, అనేక మంది భక్తులంతా కూడా కోట్లాది మంది భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల క్షేత్రం అనేది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించినది కాదు, హిందువులకు కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఈ యొక్క దైవానికి ఏదైతే ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డులో
ఈ రకంగా డబ్బులకు కక్కుర్తిపడి కల్తీ నెయ్యి కలపడం అనేది ఇది తీవ్ర విచారకరణం అంటూ కూడా కోట్ల భక్తులంతా కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు సంబంధించి సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆధారాలు కావచ్చు, ఆ డైరీకి సంబంధించినటువంటి చిట్టా మొత్తం కూడా ఇప్పటికే సంసిద్ధం చేసుకుందని చెప్పాలి. గతంలో కూడా కోర్టుకు సమర్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో మరొకసారి రెండవ ఛార్జ్‌షీట్ దాఖలు చేసే విధంగా కూడా ఈ యొక్క అరెస్టుల పరం మళ్ళా కొనసాగుతుందని చెప్పాలి. అయితే అప్పన్న అరెస్ట్ తర్వాత ఎలాంటి పేర్లు తెర మీదకు రాబోతున్నాయి, ఎవరి పేర్లు వస్తాయన్నటువంటి ఒక టెన్షన్ మాత్రం రాజకీయ పార్టీలో కనబడుతుంది. గతంలో అరెస్టులు వేరు, ఇప్పుడు జరిగినటువంటి అరెస్టుల పరం వేరు. ఎందుకంటే కీ రోల్‌గా వ్యవహరించినటువంటి పాత్ర అప్పన్నదన్నది కూడా చాలా స్పష్టంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తగ్గట్టు ఆధారాలు కూడా సిట్ సేకరించినటువంటి వాదన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు సంబంధించి ఎలా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.